నమస్తే. ప్రధానంగా చూసుకుంటే రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ప్రభుత్వాలు అంటే ప్రతి ఒక్క ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు అనేది ఏర్పాటు చేస్తుంది. ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇఫ్తార్ విందుకి 70 కోట్లు వెచ్చించనుంది. దీనికి సంబంధించి అధికారికంగా కూడా 70 కోట్లతో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్టు కూడా సీఎం వర్గాల నుంచి కూడా ప్రకటనలు విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఇఫ్తార్ విందు 70 కోట్లు ఏవైతుందో అవి వృధా అవుతున్నాయి. ఆ డబ్బు కూడా దానికి బదులు ఏదైనా విద్యకు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వైద్యం కావచ్చు దీనికి ఉపయోగించండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సామాజిక మరియు పర్యావరణ కార్యకర్త లుబ్నా సర్వత్ గారు చెప్తా ఉన్నారు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా లెటర్ కూడా రాయడం జరిగింది. మాట్లాడదాం దీనిపైన అసలు ఎందుకు మేడం ఏంది అని చెప్పేసి అన్ని అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. వాలేకుం అస్సలాం. చెప్పండి మేడం, అంటే రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఎందుకు రాశారు మేడం? అండ్ ఇఫ్తార్ విందు అనేది అంటే అధికారికంగా కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా చేసుకుంటూ వచ్చింది. అలాంటి నేపథ్యంలో మీరు వద్దు అని చెప్పేసి ఆ డబ్బులు ఇంకో వైపు మళ్ళించాలని చెప్పేసి ఎందుకు ఆలోచిస్తారు? ఇది కొత్త ఆలోచన కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది నా ఒక్కదాని ఆలోచన కాదు. ఈ రెండు మనం గమనించాలా. ఇది ఇప్పటికి కూడా మాస్ గా ట్వీట్స్, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ట్వీట్స్ ఆర్ గోయింగ్ టు ద ముఖ్యమంత్రి గారు అండ్ షబీర్ అలీ గారు అండ్ ఆల్ ది అదర్ అసద్ గారు అండ్ అక్బరుద్దీన్ గారు. అండ్ పైగా 2017-18లో కేసీఆర్ గారు చేస్తున్నప్పుడు కూడా నేను డైరెక్ట్ గా పిల్స్ కూడా వేశాను 2 years కంటిన్యూస్ గా. అయితే ఇది కొత్తది కాదు. అప్పుడు కూడా చాలా మంది యూత్ కూడా పెట్టారు, చాలా ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకున్నారు, మాకు ఇది వద్దు ఇట్లా అనేసి. సో ఇంతగా 10 ఏళ్లుగా ఆ ఆర్భాటము, ఆ అహంకారము, ఏంటంటే అవన్నీ ఆ డబ్బు వృధా, అవన్నీ మనం ఎల్బీ స్టేడియంలో చూస్తూనే ఉన్నాం. 2024లో కొత్తగా వచ్చిన తర్వాత చేశారు. మళ్ళీ చూస్తే మళ్ళీ బడ్జెట్లో మళ్ళీ అదే నాటకం మొదలైపోయింది. సో సమ్వేర్ ఇట్స్ హ్యాస్ టు బి ఏ ఫుల్ స్టాప్. నేను పార్టీలో ఉన్నందుకు ఇప్పుడు నేను చేయకపోవడం అంటూ ఉండదు కదా. ఎందుకంటే మనం ఒక ఆలోచన అన్నది ఏంటి అది ముఖ్యం. పైగా పార్టీ పరంగా కూడా దీన్ని ఇది ఆమోదం ఉంటుందా అంటే కూడా ఈ పార్టీ కూడా ఆ రకంగా ఆలోచించే కాదు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అందరూ ఖార్గే గారు, వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రము లేదు అందరిని ఈక్వల్ చేసుకుంటా మనం దేశం ముందుకు తీసుకెళ్లాలని చెప్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ 766 crores బడ్జెట్ హెడ్ లో ఎట్లా ఉందో చెప్తాను. మైనారిటీ వెల్ఫేర్ అని బడ్జెట్ హెడ్. ఆ మైనారిటీ వెల్ఫేర్ కింద సబ్ హెడ్ లో ఇఫ్తార్, దావతీ ఇఫ్తార్ అండ్ క్రిస్మస్ ఫీస్ట్ 66 crores. ఇంకొక సబ్ హెడ్ లో ఏమో స్టేట్ దావత్ ఇఫ్తార్ ఫంక్షన్ 3.39 crores. అంటే 69 పాయింట్ కాబట్టి 70 crores అట్లా. సో ఇప్పుడు అదే బడ్జెట్ హెడ్ లో తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ కి 3 కోట్లు, తెలంగాణ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కి ఏమో 4 కోట్లు, ఇక్కడికి వస్తే ఏమో దావత్కి ఏమో ఇదంట. ఆ హెడ్ ఏంటి? మైనారిటీ వెల్ఫేర్. ఇప్పుడు ఇందులో మనం చూడాల్సింది ఏంటి? అసలు ఇఫ్తార్ అనగానే వాళ్ళు మతాన్ని తీసుకొచ్చేసారు, డైరెక్ట్ గా బడ్జెట్ లోకి వచ్చేసింది ఇప్పుడు మతం ఏకంగా. కాబట్టి ఆ ఇఫ్తార్ ఏంటి సంగతి అది మాట్లాడుకోవాల్సి వస్తుందా? అసలు ఇఫ్తార్ ఇట్లా చేసుకోమనుందా అని చూడాల్సి వస్తుంది. మరి తర్వాత ఇదేమో ఇటు ప్రజాధనం ఆ బడ్జెట్ లో వస్తున్నది. ఇప్పుడు నిన్న 3 లక్షల కోట్ల బడ్జెట్. ఎవడి ధనం? ఎవడి ఫామ్ హౌస్ నుంచి వస్తుందా ధనము? జూబ్లీ హిల్స్ లో ఎవరి నుంచి వస్తుంది? ఎవరి కాదు, ప్రజాధనం అది. పేదవాడు కూడా కొంటున్నప్పుడు, ఒక లీడర్ కొంటున్నప్పుడు వాడు వ్యాట్ ఇస్తున్నాడు ప్రభుత్వంకి. అంటే పేదవాడి ధనం కూడా ఉంది ఇప్పుడు అందులో. అట్లాంటి ధనంని ఒక ఖజూర్ ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు తోచిపోకుంటున్నప్పుడు ఎల్బీ స్టేడియంలో నిలబడి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఖజూర్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నాకు? ఇది నా జీతము కాదు. వీళ్ళందరికీ పెద్ద పెద్ద లక్షల జీతాలు వీళ్ళందరికీ. నాది నిన్ననే చెప్పారు కదా అసెంబ్లీలో, కేసీఆర్ ఈ సెషన్స్ లో 55 కోట్ల జీతం తీసుకున్నాడు ఆయన. సో వీళ్ళందరూ తీసుకున్నప్పుడు అసద్ నోట్లో అందరూ కుక్కేస్తున్నప్పుడు, అసద్ అది తింటున్నప్పుడు, ఒక ముస్లింగా ఇఫ్తార్ కి నా నోట్లు ఇలా కుక్కేస్తుండడం ఏంటి? ఆ ఇఫ్తార్ ఇట్లాగైనా చేసేది? దాని తర్వాత ఈ నా నోట్లో కుక్కేస్తున్న ఈ ఖజూరు పండ్లు, తర్వాత నేను విలాసంగా అట్లా విందుగా చేస్తున్న, ఆర్భాటంగా అహంకారంగా చేస్తున్న ఆ విందు నేను ఏదైతే స్వాదిస్తున్నానో అది ఎవరి డబ్బులు? రేవంత్ భాయ్ ఇచ్చిండా? కేసీఆర్ మాము ఇచ్చిండా? ఎవడిచ్చిండు? పేదలే ఇచ్చిన మైనారిటీ వెల్ఫేర్ నుంచి నువ్వు కోట్ల వినువుగా నీ నెట్వర్త్ నువ్వు తింటున్నావు అంటే ఏం చెప్పాలా నేను? ఇప్పుడు అసలు ఇంకొక పాయింట్కి రండి. ఇప్పుడు కరీం అనే ఒక మంచి ఆర్టీఐ స్ట్రాంగ్ యాక్టివిస్ట్, మంచిగా స్ట్రాంగ్ ఆర్టీఐ యాక్టివిస్ట్. ఇప్పుడు ఫిబ్రవరి 20, ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చింది ఆయనకి ఆర్టీఐ రిప్లై. ఫిబ్రవరి 2025 దాకా, డిసెంబర్ 23 నుంచి
బడ్జెట్లో 100, 200, 300 crores అలొకేట్ చేశారు. దేనికి? రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీకి. స్పెండ్ అయింది ఎంత? 75 crores. రిమైనింగ్ 23 ఏంటండి? 300 నుంచి 73 అంటున్నా. అంటే ఏంటి? 227 crores. 75% నాట్ యూజ్డ్. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఇంకోటి ఉంది మైనారిటీ సెడ్ లోనే. 120 crores అలొకేటెడ్. 30 crores స్పెండ్. ఇది నేను చెప్పడం కాదు కదా, డిపార్ట్మెంట్ నుంచి ఆర్టీఏలో వచ్చింది ఇదంతా. అటు నేను ఇందాక చూపించిన బడ్జెట్ హెడ్స్ అంత తక్కువ కేటాయించిన చోటు కూడా యూజ్ చేస్తలేరు. దీనికంటే ఎక్కువగా మీరు 2024లో కానీ 2023లో కానీ మీరు దావతే ఇఫ్తార్ మీద స్పెండ్ చేసుకుంటున్నారు. అంటే మేడం ఇప్పుడు మీరు ఇఫ్తార్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మతపరంగా, అంటే ముస్లిం మతపరంగా సో ఇఫ్తార్ అనేది ఏ విధంగా వచ్చిందని చెప్పేసి, అంటే దీనికి ఎట్లా అపోజ్ చేస్తారు అని చెప్పేసి కొంతమంది ముస్లిం మతాలు కావచ్చు, మత పెద్దలు వాళ్ళు కూడా ఆరోపిస్తారు. నెగిటివ్ అయ్యే ఛాన్సెస్, నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ అని మీరు చూస్తున్నారు. లక్షల కొద్ది వేల కొద్ది మంది ట్వీట్లు చేస్తున్నారు రేవంత్ గారికి, ఇది చేయొద్దు మీరు, మా ఎడ్యుకేషన్ కి, ఎంపవర్మెంట్ కి, ఎంప్లాయ్మెంట్ కి ఖర్చు పెట్టండి సార్, ఇది వద్దు అని చెప్పి. మరి ఆయనకి వేలాది ట్వీట్లు వెళ్తున్నాయడ. ఇక్కడేమో ఇది ఎంపీజే ముస్లిం పీస్ జస్టిస్ వాళ్ళు ఏకంగా లెటర్ హెడ్ మీద రిలీజ్ చేసేస్తున్నారు. తర్వాత యునైటెడ్ సిటిజన్స్ ఫోరం, ఒక నేషనల్ ఎన్జిఓ, వాళ్ళు రిలీజ్ చేశారు వాళ్ళ లెటర్ హెడ్ మీద. దాని తర్వాత ఆబిద్ రసూల్ ఖాన్ అండి, ఆయన గత కాంగ్రెస్ హయాంలోనే మైనారిటీ కమిషన్ చైర్మన్, ఎన్నో పదవులు ఆయన ఉన్నవాళ్ళు. ఆయన స్పీడ్ పోస్ట్ లో రేవంత్ గారికి పంపించేశారు ఇప్పుడు ఇందాక. వద్దు. పైగా ఆయన ఏం చెప్పారు? 16th March ఏదైతే ఈ పీపుల్ అందరూ ఎమినెంట్ సిటిజన్స్ కూర్చొని ఇలా రెజల్యూషన్స్ పాస్ చేసుకుని రెజల్యూషన్స్ మీకు కాపీ పెట్టారు అని నేను పూర్తిగా ఎండార్స్ చేస్తున్నా అని ఆయన రాసి పడేశారని స్పీడ్ పోస్ట్ లో పంపించి ఆ లెటర్ మొత్తం నాకు వాట్సాప్ చేశారు. సో ఇట్లా నేను ఒక్కదాన్ని కాదు, కొంతమంది కాదు, మంచి కాంగ్రెస్ లోనే పోస్టులు ఎన్ని చేసిన వాడు, ఏ మాత్రం సెన్స్ తో ఆలోచించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇది కూడదే కదా, ఇలా చేయొద్దు కదా అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉన్నారు. సో ఇదంతా ఏంటి తెలుసా? ఇది రుద్దడం. ఆ ఏదైతే అక్కడ పొలిటికల్ డ్రామా నడుస్తుందన్నమాట అక్కడ ఇంకోటి చూడాల్సి గమనించాల్సింది ఏంటంటే, గత 10 ఏళ్లుగా కొన్ని ఫేసెస్ పర్మనెంట్ ఫేసెస్, ఇవి ఎంపీ ఫేసెస్, ఇవి ఆ మత పెద్ద ఆయన వెంట వేసుకుని ఆయన వెంట ఆయన వెంట తోకలాగా వస్తే కొంత మత పెద్దలు, అన్ని మత పెద్దలు ఉంటారే అక్కడ మరి. ఓకే, సో కొంత మత పెద్దల్ని ఈయన వెంటేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ వాళ్ళు అన్నమాట, వాళ్ళు కనిపిస్తుంటారు. ఈ హైదరాబాద్ ఎంపీ ఆయన చుట్టూ కొటేరి మొత్తం కనిపిస్తూ ఉంటారు. ఆయన అక్కడ ఏం చూపించదలుచుకున్నారండి? ఏమంటే మోసం అన్నమాట. అటు ప్రెస్ కి, ప్రజలకి, పొలిటీషియన్స్ అందరికి ఒక మోసం. ఆయన నిజంగా టోపీ తొడిగించడం, ఆయన నిజంగా టోపీ వేస్తున్నాడు. ఆయన అటు కేసీఆర్ ఉపరిపోతూ ఉన్నంతసేపు కేసీఆర్ మాము అని టోపీ వేసిండు. టోపీ వేసి అటు అందరికి మెసేజ్ అన్నమాట, ఎవరున్నా ప్రభుత్వంలో నేను వాళ్ళకి ఇట్లా టోపీ వేసి ఇట్లా కూర్చోబెట్టుకుంటాను, గుర్తు పెట్టుకోండి అని ఇటు హైదరాబాద్ ప్రజలకి అటు అందరికి ఆయన చూపించుకోవడం. ఇప్పుడు రేవంత్ భాయ్ వచ్చిండు, రేవంత్ భాయ్కి కూడా నేను తొడిగిస్తాను, ఎవరిని నేనేమి అందరినీ నేను తొడిగిస్తాను, అలా టోపీ వేస్తాను నేను అందరికి అని చూపించడం అన్నమాట. అంటే ఏంటి? ఒక పొలిటికల్ డ్రామా, పొలిటికల్ షో ఆఫ్ ఇవి నడుస్తున్నాయి ఇక్కడ. సో నేనేమంటున్నాను, మీరు మతం ఏదైతే ఇఫ్తార్ అని ముస్లిం మతం, ఇస్లాం మతంలో ఉన్నది పదం మీరు బడ్జెట్లు తీసుకొచ్చారు కాబట్టి నేను ఇప్పుడు అంటున్నాను, చాలా మంది అంటున్నారు మీరు మత జోక్యం చేసుకుంటున్నారు. మీకెందుకు ఇఫ్తార్ సంగతి? ప్రజలు మీకు ప్రొటెస్ట్ చేసి ఇఫ్తార్ ఇమ్మని చెప్పిండ్రా? ప్రజలు ఏమంటున్నారు? మీ ఫిగర్స్ చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఫిగర్స్. ఇవి కాదా ప్రజలు అడుగుతుంది? ఇది కాజా ప్రజలు కావాల్సింది? ఎంపవర్మెంట్ ఎట్లా అవుతుంది? చదివితేనే కదా అయ్యేది. అదే ఇవ్వకుండా, సబ్సిడీ లింక్ స్కీమ్స్ సరిగ్గా ఇవ్వకుండా ఇవన్నీ దాచిపెట్టేసి వాళ్ళు ఎంత మంది ప్రజలు, నా దగ్గరికి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, చాలా మందికి కూడా వచ్చాయి, ఏమని గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ చేయట్లేదని చెప్పి కాలేజెస్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదండి. ఆ నేపథ్యంలో 2 జరిగినాయి. ఒకటి, వాళ్ళు పోగొట్టుకున్నారు సర్టిఫికెట్లు, ముందు చదువు వెళ్ళలేదు, ముందు జాబ్ వెళ్ళలేదు. రెండోది ఏమైంది, వాళ్ళు అప్పులు చేసి వచ్చి డబ్బులు ఇచ్చేసి తీసుకున్నారు. హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అమలు చేయని స్థితిలో ఉన్నామండి. మనకు కావాల్సింది మాటికి ఒక ఒల్లించడం కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యన డెవలప్మెంట్, గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఈ పదాలన్నమాట. ఉమ్, బలుగు బలహీన వర్గాల అభివృద్ధి. ఉమ్, బాస్ ఇదేంటి? ఉమ్. ఎక్కడ మీ జరుగుతుంది మనకు అభివృద్ధి ఎక్కడ ఆర్టీఎఫే జరుగుతుంది? లేదు. ఇది ఎంటీఎఫ్ రీయింబర్స్‌మెంట్ లేదు. మీరే చెప్తున్నారు. ప్రభుత్వమే చెప్తుంది. ఉమ్, ఎక్కడండి మీ బలహీన బడుగు? అందులో ఉందా? ఉమ్, అందులో మీరు చేస్తున్న ఆర్భాటం పెళ్లి కంటే ఎక్కువగా డెకరేషన్స్ పెట్టి, కోట్లు పెట్టి డెకరేషన్స్ మీద ఉమ్, ఆ విందులు, విలాసాలు అక్కడ చేస్తా ఉంటే, ఉమ్, డ గరీబోడు కడుతున్న ట్యాక్స్ నుంచే మీరు విలాసాలు చేయగలుగుతున్నంటే ఇట్ ఈస్ నాట్ వేస్ట్ అండి. ఇట్ ఈస్ కరప్షన్. ఉమ్, ఇట్ ఈస్ ఓపెన్ కరప్షన్. పైగా ఈ ఎవరైతే అడ్వైజర్‌ని పెట్టుకున్నారో ఉమ్, రేవంత్ గారు ఒక ఫిలాసఫికల్ మనిషి. ఉమ్, ఆ ఫిలాసఫికల్ మనిషికి మీరు ఏమాత్రం ఇట్లాంటివి ఏమండి ఖురాన్‌లో ఇట్లా ఉంది. ఉమ్, ప్రాఫెట్ ముహమ్మద్ దీనికి నిరాకరించారు. ఉమ్, ఇది తప్పు. ఈ టాక్స్ అంతా వ్యాట్ అన్నది ప్రతి ఒక్క పెట్రోల్ ఒకళ్ళు కొట్టించుకున్న వ్యాట్ పడతది గదండీ. ఆ! ఒక అర లీటర్ కొట్టించుకుని ఏమని వ్యాట్. అంటే గరీబోడు కష్టపడుతున్నవాడు 10 గంటలు పని చేసి రోజుకి 12 గంటలు చేస్తున్నవాడు పెట్రోల్ పోయించుకున్నాడంటే ఏంటి? ఇప్పుడు మీరు ఆ విందు విలాసాలు ఈ నోటి నుంచి తీసుకొని మీరు తింటున్నారు. ఉమ్. అంత కరప్షన్, ఓపెన్ కరప్షన్ అండి ఇది. ఈవెన్ ఖురాన్‌లో కూడా ఇంకొకటి లేదంట కదా మేడం. అంటే ఖురాన్. అంగు ఎగ్జా ఆర్యభటంతోని చేయాలి ఎగ్జాక్ట్‌లీ. అని చెప్పి. లేదు కాదండి. ఖుల్లాగా ఎక్స్‌ప్లిసిట్‌గా రాసుంది. ఉమ్, ఇది చేస్తే ఇది భగవంతుడికి చాలా కర్రహ అంటే చాలా చాలా హేట్ అతనికి ఉమ్, అని చెప్పి. పైగా ఏమన్నాడు? ఈ జకాత్ అంటే నువ్వు ఉన్నవాడివైతే నీ వెల్త్ నుంచి ఉమ్, మా ఇస్లాంలో ఏంటంటే ఇన్‌కమ్‌కి టాక్స్ లేదు. ఉమ్, 1,00,00,000 సంపాదించి 1,00,00,000 నేను ఖర్చు పెడుతున్నానంటే దానికి టాక్స్ లేదు. ఓకే. కానీ 1,00,000 మాత్రం కూడా నేను ఒక సంవత్సరం గడిచింది. ఉమ్, అది నేను వాడలేదు. ఉమ్. నా జీవితం గడిచింది అది వాడకుండా. అంటే అది వెల్త్. ఓకే. సేవింగ్స్ ఉన్న అమౌంట్ వెల్త్. వెల్త్. ఉమ్, అది అమౌంట్ కానివ్వండి, అది నీ భూమి కానివ్వండి, అది ఫార్మ్స్ కానివ్వండి, అది డైమండ్, గోల్డ్ ఏమైనా కానివ్వండి. అది వాడనప్పుడు దాని మీద మీకు జకాత్ పడతది. ఉమ్, ప్రతి రూ. 1000కి మీకు 25 అంటే రూ. 25 పడతాయి. 25%. అది ఇవ్వవలసిన నేపథ్యంలో ఉమ్, అది రేవంత్ గారికి రేవంత్ భాయ్ జకాత్ ఉంది మా దగ్గర. ఇది మనం మంచి స్ట్రీమ్ లైన్ చేసుకుని దీనిలో నుంచి మనం వాడదాము. పైగా వక్ఫ్ అంటే ఏంటి? అదేమో పోతున్నప్పుడు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయనుకోండి నా దగ్గర. నేనేమనుకుంటాను సరే ఇది పేదవాళ్ళకి గర్ల్స్‌కి, వుమెన్స్‌కి ఒక పార్క్ అంటే నేను నా ఎంపీగా గానీ, కార్పొరేటర్‌గా గానీ, ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు నేను నా మేనిఫెస్టోలో రాశాను. ఉమ్, వుమెన్ కోసం ఒక పార్క్ ఉండాలా అనేసి. ఉమ్, ఎందుకు? ఆ ఓల్డ్ సిటీలో ప్రతి చోట అయినా ఉమ్, వుమెన్‌కి ఏమంటే వాళ్ళు ఒక వుమెన్స్ కోసం పార్క్ ఉంటే వాళ్ళు పిల్ల పాపలతో వచ్చి హాయిగా ఆ గ్రీనరీ స్వేదిస్తారు. ఉమ్, అక్కడ హౌసింగ్ చాలా దారుణం ఓల్డ్ సిటీలో. అవును. సో ఇట్లా వాళ్ళకి ఒక ఎస్కేప్ ఉంటది. వాళ్ళ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అయితది. ఇవన్నీ ఆలోచించి అది నా గుండెలకి దగ్గరున్న ఒక ప్యాషన్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక 200 గజాలు కూడా ఈ గజం ఇది నేను వుమెన్స్ పార్క్ కింద రాసి పెడతానని ఎవరైనా రాసి పెడితే అది ఇంకా వక్ఫ్ అన్నమాట. ఓకే. వక్ఫ్ అంటే ఏంటి? ఇంకా దాని మీద లావాదేవీలు కూడదు. జరుగుతుంది. వక్ఫ్ అంటే అరబిక్ వర్డ్ అది. అంటే కిఫ్ అన్నమాట. కిఫ్ అంటే స్టాప్. ఉమ్, ఏం స్టాప్ అయిపోయింది అక్కడ? ఉమ్, ట్రాన్సాక్షన్ స్టాప్ అయిపోయింది. ఇన్హెరిటెన్స్ అంటూ ఉంటది. ఇంకా ఆ భార్య, ఆ భర్త, ఆ కొడుకు ఎవ్వడు క్లెయిమ్ చేయలేడు. ఈ వేరే ఎవరు కూడా ఇంకొకటి దాని మీద కేసు వెళ్ళారు. ఎందుకంటే అది వక్ఫ్ కింద వచ్చింది. అది భగవంతుడి సొమ్ము అయింది ఇప్పుడు. అది పేదల కోసం, ప్రజల కోసం కావాలా? ఉమ్, ఉమ్, సో మన్షాయ్ వక్ఫ్ అంటే వాళ్ళు ఏం రాసినా అది అందులో రాస్తారు. మన్షా అంటే ఏంటి? నా హృదయంలో ఉన్నది. ఇప్పుడు నా హృదయంలో ఏముంది? ఒక చిన్న ల్యాండ్ ఉంటే అది గర్ల్స్ కోసం, విమెన్ కోసం పనికి రావాలా, పిల్లల కోసం అని పార్క్. నాకెట్లా ఉంది? ఈ చెట్లన్నీ వాళ్ళ మధ్య అట్లా ఎవరికి వాళ్ళు ఆలోచించుకునేది రాస్తారు. కొంతమంది ఔలాదుల కంటే నా పిల్లల కోసం ఇది వాళ్ళకి పనికి రావాలి, పిల్లలు మంచి హ్యాండిక్యాప్డ్ ఏవో ఉంటాయి లావాదేవీలు. సో అట్లా వాళ్ళు ఎవరి కోసం అని వాళ్ళు రాసుకుంటారు. సో ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఏంటి? ఇస్లాంలో ఈక్వలైజింగ్ ఉమ్, ఉమ్, అంటే జకాత్ అంటే నీ దగ్గర ఉన్నోడివి నువ్వు అది 1000 నుంచి 25 తీసి వాడికి ఇవ్వాలా అంటే ఆయనకి డిగ్నిటీ వచ్చేస్తుంది. ఈయనకేమో మ్యాండేటరీ అయిపోయింది. అహంకారం ఉండదు. అరే భగవంతుడు చెప్పారు ఇది ఒకటి. వక్ఫ్ ఏమో ఇట్లా ఈక్వలైజర్ అంటే నా సొమ్ము అట్లా వెళ్ళిపోతుంది. ఇంకా దాని తర్వాత ఈ ఆకలి ఏదైతే అవుతుందో మాకు ఇది ఏంటంటే సూర్యోదయంకి గంట ముందరే మొత్తం తిండి ఆపేస్తాము. దాని తర్వాత సూర్యాస్తమం తర్వాత అవ్వంగానే ఇమీడియట్ గా మేము ఆ ఖజూరు గాని నీళ్లు గాని తీసి తర్వాత ఎవరి తాహతికి వాళ్ళు ఏముందో వాళ్ళది తింటారు. అంటే ఇది ఖురాన్ పరంగా ఖురాన్ లో ఇది హుకుం ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. ఇది భగవంతుడి హుకుం ఉంది కాబట్టి అందులో మనకు ఏం అర్థమవుతుంది? ఎస్పెషల్లీ ఈ ఘడియల్లో ఈ 1 to 4, 1 to 6 ఘడియల్లో ఏమవుతుందంటే ఆ కడుపు నాలికలో ఏదైతే కరకరలాడుతూ ఉంటుందో
ఉన్నవాడు వాడి కళ్ళ ముందు ఇంట్లో పిస్తాలు ఇస్తాలు కబాబులు అన్నీ ఉంటాయి ఇంట్లో, కానీ ఒక్కటి ముట్టుకోవడానికి ఉండదు. కడుపు కర్రలాడుతానా ఉంటది, నాలుక మండుతూనే ఉంటది. పేదవాడికి అవి లేకున్న వాడికి మండుతా ఉంది. ఓకే, వాడికి ఈ పస్తువులు ఇన్ను రంజాన్ నెల, కానీ వాడు పస్తువులు అట్లాగా చాలా ప్రతి నెల ఉంటుంది. వాడు అది ప్రతిసారి ఎదుర్కొంటున్నాడు. అంటే ఆ క్షణంలో ఈ గడియల్లో ఏమైందంటే, రోజా గడియల్లో ఈ నెలలో అందరు కడుపులు ఒకటేలా కడకడకడమంటూ ఉన్నాయి. ఈక్వలైజర్ అయిపోయారు అందరూ. ఆ రకంగా నమాజ్, ఇఫ్తార్ నమాజ్ చేస్తున్నప్పుడు కూడా, ఎప్పుడు నమాజ్ చేస్తున్నప్పుడు అందరూ భుజం తట్టుకొని, వీరు చంద్రబాబు నాయుడు కూడా చూశారు, ఆయన నమాజ్ చేసిండ్రు. ఆయన ముందు ఎవరు నిలబడి ఉన్నాడంటే, ఆయన చీఫ్ మినిస్టర్ కదా, ఆయన గవర్నర్ హైర్ కదా, మరి ఎవడున్నాడు అక్కడ? సామాన్యులు. సో అట్లా ఈక్వలైజర్ అన్నమాట. ఆ రకంగా ఉన్న ఈ మతంలో వీళ్ళు ఎల్బీ స్టేడియంలో ఏం చేస్తున్నారు గత 10 ఏళ్లుగా? మరి ఇదంతా కూడా ఓవైసీకి తెలియదా మేడం? హైదరాబాద్ ఎంపీకి ఇవన్నీ తెలియదు అంటే, మా మతంలో ఇట్లా లేదు, ఇదంతా చేయొద్దు అని చెప్పి, మరి ఆయన ఇవన్నీ ఎందుకు తెలియదు మేడం? మరి అందుకే కదా నేను కరప్షన్ అంటుంది. సో లోపల జరుగుతుంది ఏంటి, అక్కడేమో వేరే వేరే కేటగిరీస్ అన్నమాట. ఈ ఏదైతే ఆర్భాటం గల సిగ్గుపడేటట్టు ఉన్న డెకరేషన్స్ అండి, అవి ఈ పెళ్లి కూడా వీళ్ళు చేసుకోలేదేమో ఇంత, దానికి డబుల్ డెకరేషన్స్ ఇక్కడ చేసుకుంటా ఉన్నారు వీళ్ళు. ఆ డెకరేషన్స్ లో ఆ విలాసంగా ప్రజల సొమ్ముతో ఇటు పిల్లల పాపలు వాళ్ళ ఎడ్యుకేషన్ లేకుండా, సరిగా తిండి లేకుండా బయట ఉంటే, వీళ్ళేమో ఈ రకంగా లోపల తింటా ఉన్నారు. 7 కోర్స్ మీలు నోట్లో తోచుకుంటా. అదే ఎల్బీ స్టేడియంలో ఒక సెక్షన్ ఏముంటది తెలుసా, ఇట్లా ఉంటది. ఇంకొక సెక్షన్ ఏముంటది తెలుసా, ఎగబడి ప్లేట్లు తీసుకుంటా ఉంటారు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏ మతంలో అయితే ఇవన్నీ కూడదని లిఖితపూర్వంగా ఖురాన్ ఉన్నదో, చేసి చూపించిన మన రసూల్ ప్రాఫెట్ ముహమ్మద్ ఉన్నారో సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారో, అట్లాంటి మతం పేరులో ఆ మతానికి విరుద్ధంగా చేస్తున్నారు. ఆ మతాన్ని బలసిస్తున్న ముస్లిం పేదలకి విరుద్ధంగా చేస్తున్నారంటే, వాట్ ఈస్ ద అడ్వైజర్ షబ్బీర్ అలీ గారు డూయింగ్ అండి? వాట్ ఈస్ ఫహీం ఖురేషి గారు డూయింగ్? వాట్ ఈస్ అసదుద్దీన్ ఓవైసీ డూయింగ్? వాట్ ఈస్ అక్బరుద్దీన్ ఓవైసీ డూయింగ్? 6 టైమ్ ఎమ్మెల్యే, 5 టైమ్ ఎంపీ. ఏమండి ఇది? షబ్బీర్ అలీ ఎక్స్ మినిస్టరు, సదా కాంగ్రెస్. వీళ్ళకి చెప్పే బాధ్యత లేదా? ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తుంది లుబ్నా మాటలు కావు కదా. ఇవి నేను బడ్జెట్ నుంచి మాట్లాడుతున్నాను, ఒక సంవిధానం నుంచి మాట్లాడుతున్నాను, ఒక ఖురాన్ నుంచి మాట్లాడుతున్నాను. అంటే ఖురాన్ని, ఖానూన్ని బేసిస్ చేసి నేను మాట్లాడుతున్నాను. నేను నా మై హవే మీ నీ బాత్ కర్ రही हूं, and also I am not even speaking from my heart, and I am not speaking for myself. I am speaking because the government should not do this. మీరు మత సామరస్యం అంటే, మరి మత సామరస్యం హెడ్ పెట్టుకోండి అక్కడ, ప్రతి మతానికి ఏం చెప్పుకోండి. అది కాకుండా ఇప్పుడు మైనారిటీ వెల్ఫేర్ అంటే, అక్కడ వెల్ఫేర్ ఎవరిది జరుగుతుందో అది నాకు చెప్పాలా మరి వీళ్ళు? ప్లీజ్ టెల్ మీ హూస్ వెల్ఫేర్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ విత్ ది పువర్ పీపుల్స్ మనీ. హూస్ వెల్ఫేర్ యు ఆర్ డూయింగ్ ఇఫ్ నాట్ ఫర్ ది పువర్ పీపుల్ అన్న ప్రశ్న వస్తుంది. మైనారిటీ ఎవరు ఉన్నారు అక్కడ, వెల్ఫేర్ కూడా ఉన్నారు. నాకు లిస్ట్ ఇవ్వండి ఫస్ట్, అందరికి 10 పెట్టండి. ఇంకొకటి మత సమస్య అంటున్నారా? అయితే సరే, దారుసలాంలో అసదుద్దీన్ ఓవైసీ గారు దారుసలాంలో పిలవండి అందరూ. ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ఆ ఎల్బీ స్టేడియంలో గత 10 ఏళ్లుగా 12 ఏళ్ళుగా చూస్తున్నామో, వాళ్ళందరినీ మీ దారుసలాంకి పిలిచి మీ పార్టీ ఫండ్లతో, మీ పర్సనల్ ఫండ్తో చేయండి. మీకు ఉంది కదా అంతా, చేయండి. మీ దిల్లో ఉందా మత సామరస్యమా? అయితే ఉంది, చేయండి. మరి పార్టీ ఫండ్తో చేయండి, పర్సనల్ ఫండ్తో చేయండి. ఇంకా పేదలది అర్థం అవ్వాలి కదా మీకు. మీకు ఉన్నదే మీరు సేవ అంటున్నారు కదా. మరి వెళ్ళండి, మీ హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో పేదాతి పేది, అరే గల్లీ గల్లీ మే नहीं मालूम आपको? अनपढ़ लोग है पूरे गली गली में, पूरे गरीब लोग है, पूरे मोरियाज है, पूरे కచరేజ్ है. तो వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆ ఇఫ్తార్లో ఆ రోజు ఏం తింటున్నారు చూడండి. మీరు 10 ఏళ్లుగా తింటున్న ఎల్బీ స్టేడియంలో ఏవి వాళ్ళ ఇంట్లో ఇవ్వండి. అదే ఇదే 70 crores అదంతా ఇంటింటికి కొన్ని పైసలు ఇచ్చినా సరే వాళ్ళకి రంజాన్ మాసం మంచిగా అయిపోతుంది. అన్అకౌంటబుల్ గా ఇవ్వడాన్ని నేను రికమెండ్ చేయలేను. నేనేమని, ఎస్ మీరు చెప్తుంది కరెక్టే. ఒక పాయింట్ చాలా మంది చెప్పారు, అవును కదా 70 crores అట్లా ఏంటి, అసలు ప్రతి ఒక్కరికి ఒక రేషన్ వస్తుంది, ప్రతి ఒళ్ళకి మంత్లీ రేషన్ లో ఇస్తున్నారు. అది మనం ముట్టుకోకూడదు. దాన్ని ఏమంటున్నామంటే, వీళ్ళకి కావాల్సిన ఈ ఫీజులే ఇవ్వక ఎంత మంది చదువులు ఆగిపోయినాయి. ప్రతి విద్యా వాలంటీర్స్ అని చెప్పి లేకుండా చదువులు లేవు సరిగ్గా, కరప్షన్ ఉంది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సరిగ్గా లేదు. ప్రతి ఓపెన్ స్కూల్ అంటే ఏంటి, పేదలు వచ్చి వాళ్ళ చదువుకు తీసుకునే సంస్థ అది.
ఆ సంస్థ శిథిలావస్థలో ఉంది. నేను రికార్డులు చెప్తున్నా. డైరెక్టర్ దగ్గర నుంచి కోఆర్డినేటర్ దాకా అందరితో మాట్లాడుతున్నాను. ఒక పేద అమ్మాయి ఇక్కడికి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు కరప్షన్ మనీ అడుగుతున్నారు. వాళ్ళు అడగకూడని మనీ అడుగుతున్నారు. 1500 ఇవ్వు, లేకపోతే నీకు ఏమీ లేదు పో అని చెప్పగలిగే ధైర్యం వీళ్ళు ఎక్కడికి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అసలు వీళ్ళకి? సో వెన్ ది ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు కూడా కొత్త బడ్జెట్లు కూడా మీరు హడాలిపోతారు. ఇంత అవన్నీ పోయాయి కదా, వారం 10 రోజులు జరుగుతుంది కదా ఇది. అయినా కూడా నిన్న సబ్మిట్ చేసిన బడ్జెట్ లో మొన్న సబ్మిట్ చేసిన బడ్జెట్, నిన్న సెలవు ఉండే, మొన్న సబ్మిట్ చేసిన బడ్జెట్ లో మైనారిటీ వెల్ఫేర్ ఒకటి తీసుకోండి మీరు. కాపీ పేస్ట్, కంట్రోల్ సి కంట్రోల్ వి కొట్టారు బడ్జెట్ మొత్తం. ప్రతి హెడ్ చూసిన 2 ఏదైతే వీళ్ళు పెంచాం 500 crores చెప్పుకున్నా అది చెప్తాను మీకు ఎట్లా వచ్చిందో. భట్టి గారు ఏం చేశారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, 840 crores రాజీవ్ వికాస్ యోజన వచ్చింది కదా, 840 crores ఇచ్చారు. ఇక్కడ మైనారిటీ వెల్ఫేర్ లో విడిగా ఇచ్చారు. దట్ ఈస్ యాక్చువల్లీ అప్రిషియబుల్. అది చేయాల్సింది చేశారు. అది మళ్ళీ పర్సంటేజ్ భగీరథి ఎంత భాగంగా పర్సంటేజ్ గా ఇచ్చారా, 12%, 14%, అది నేను ఇంకా చూడలేదు. ఆ 840 కూడా ఏం చేశారంటే 300 crores ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ కింద ఉండే. ఆ ఎంప్లాయ్మెంట్ లింక్ స్కీమ్ 300 years మొత్తం తీసేశారు. అంటే నెట్ గా వచ్చినంత 540 crores మాత్రమే. అది కాకుండా 50 crores టెమరీస్ లో పెంచారు. ఇదే పెంచింది. ఈ ఒక హెడ్ యాడ్ చేశారు, రాజీవ్ వికాస్ 840, 300 మైనస్ చేశారు, టెమరీస్ 50 యాడ్ చేశారు. ఓకే, కంట్రోల్ సి కంట్రోల్ వి. అదండి వీళ్ళు ఇప్పుడు దీన్ని ప్రశ్నించే వాళ్ళే లేకపోయారు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని అక్కడ హౌస్ లో కూర్చొని ఇఫ్తార్ కి 66 ఏంటయ్యాయి, 3 crores 4 crores ఏంటని అడిగే వాళ్ళు లేరు అక్కడ మనకి. నేనైతే ఒకటి చెప్తానండి, ఈ బడ్జెట్ నడుస్తున్నప్పుడు అసెంబ్లీలో ఎప్పుడైనా బడ్జెట్ కాకుండా నాన్ బడ్జెట్ అసెంబ్లీ సెషన్స్ లో కూడా అండి, ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేకి కొన్ని థౌజండ్స్ ఏదో ఓట్స్ వస్తాయి. ఆ సంవిధానంలో ఎంతమంది లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే కెనాట్ బి ద ఓన్లీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎవ్రీ వర్షన్ ఆఫ్ ది పీపుల్. కాబట్టి ఏమి ఇప్పుడు ప్రజాప్రభుత్వం కాబట్టి మాది, మేమేం చేయాలంటే మనము ఒక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంగా మనము అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఇదిగోండి ప్రజలు, మా అసెంబ్లీ నడుస్తుంది కదా, సరే మీ ఎమ్మెల్యేలకి కావాలంటే మీరు ప్రశ్నలు ఇవ్వండి, అది మేము చెప్తున్నాం, ప్రతి ఎమ్మెల్యేకి చెప్తున్నాం, సేకరించుకోండి. విడిగా ఇంకొక సెషన్ పెడతాం, మేము ఓపెన్ సెషన్ పెడతాము. అందులో మీరు ప్రజలుగా మీరు ప్రశ్నలు, మీరు మీ పేరు, మీ కాన్స్టిట్యుయెన్సీ మీరు రాసి మీ ప్రశ్న మీరు రాయండి. ఇక్కడ మేము టేకప్ చేసి ఆ మినిస్ట్రీకి మేము చెప్తాం. అదొక సెల్ ఏర్పాటు చేస్తామని, అదొకటి చాలా ఇంపార్టెంట్ చేంజ్ చేయాలి. ఒమాన్ అసెంబ్లీలో, ఒమాన్లో షురా ఉంది. షురా ఇస్ అన్ అరబిక్ టర్మ్ ఇన్ ద ఖురాన్. ఏంటంటే మ్యూచువల్ పార్టిసిపేటివ్ డిస్కషన్, దాన్ని షూరా అంటారు. కాబట్టి వాళ్ళ అసెంబ్లీనే షూరా అని పేరు పెట్టేసుకున్నారు ఒమాన్లో. సో ఒమాన్లో ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద పీపుల్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏమో ఇక్కడ ఒక సెల్ కూర్చొని ఆ క్వశ్చన్ సరిగా వేశారా లేదా అని చూసుకొని అది అసెంబ్లీలో పెడుతుంటారు. సో అట్లాంటివి మనం అదే అడాప్ట్ చేయనవసరం లేదు, మార్చి ఎమ్మెల్యే ద్వారా క్వశ్చన్స్, ఇట్లా డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఇది తీసుకొస్తే ఏమవుతుందంటే చాలా ఇంటరాక్టివ్ గా అయిపోతుంది. చాలా ఇంటరాక్టివ్ గా అయిపోయి ఒక ఎస్ దిస్ ఈజ్ ఇండీడ్ మ్యూచువల్ పార్టిసిపేటివ్ డిస్కషన్ అని చెప్పి ఏదైతే విజన్ మన రేవంత్ గారు మాట్లాడుతున్నారో, ఆనరబుల్ సీఎం భట్టి గారు మాట్లాడుతున్నారో, మన యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఫైనల్ స్టేట్మెంట్, రాహుల్ గాంధీ గారు ఏదైతే విజన్ తో ఇట్లా తీసుకొస్తున్నారో, ఖార్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ 2 years 10 years 2004 to 2014 వీళ్ళందరూ ఏదైతే ఈ విజన్ ఎంపవర్మెంట్ అన్నది మెయిన్ అండి. ఇక్కడ ఎంపవర్మెంట్ కాబట్టి కదా ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని వస్తా ఉన్నది. సో ఆ ఎంపవర్మెంట్ లో మన హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ లాస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మనం ప్రతిదీ మనం బ్యూరోక్రాట్స్ కి వదలలేము. ఎంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి అది, ఎంత పరీక్షించి వచ్చిన స్టేట్మెంట్ ఉండే. ఎందుకు అంటే బ్యూరోక్రాట్స్ ఏంటండి, వాళ్ళు సెలెక్ట్ అయ్యేదో ఎగ్జామ్ పరీక్ష రాసి వచ్చేస్తారు. వాళ్ళు ఐఏఎస్ ఎవరండి వాళ్ళు? నేడు ఐఏఎస్ దగ్గర ఎథిక్స్ ఈయన ఐఏఎస్ కాబట్టి ఈయన 100% ఏంటి కరప్షన్ లేకుండా ఉంటాడని చెప్పగలమా? ఈరోజు బయటపట్టి ఉన్న వాళ్ళ కరప్షన్ అందరూ వాళ్లే కదా. స్మితా సబర్వాల్ కూడా ఇప్పుడు కరప్షన్ లో ఉంది. ఇప్పుడు ఆమె ఏదో మిస్ వరల్డ్ అంటే ఇప్పుడు అక్కడ ఎంత కరప్షనా? అసలు ఆమెను తీసేయాలి కదా వెంటనే. సో అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. కానీ నేనేం చెప్తున్నానంటే ఈ బ్యూరోక్రాట్స్ మీద వదలకూడదు అని చెప్పేది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సో కాబట్టి
సేమ్ సెక్రటరీస్ ప్రీవియస్ గత 10 ఏళ్లుగా నడిపించుదాం అని చెప్పి చూస్తుంటే అది మన ప్రభుత్వంకి, మన కాంగ్రెస్ ఐడియాలజీకి ఏ మాత్రం అది టాలీ అవ్వట్లేదు. నెగటివ్ కూడా అవుతుంది, పైగా కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుంది. అటు గవర్నమెంట్ కే కాకుండా ఇటు ముస్లిమ్స్ కి కూడా ఇది ఎంత కమ్యూనల్ స్టేట్మెంట్స్ వస్తాయి ఇప్పుడు దీని మీద. 1 hour 2 hours పర్మిషన్ ఆఫ్ ఇఫ్తార్ కోసం, రంజాన్ రోజా కోసం ఎవరు డిమాండ్ చేశారు? అది గవర్నమెంట్ ఉద్యోగస్తులే కొంతమంది. ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ముస్లిమ్స్ ఎంతమంది? సమ్ పాయింట్ ఇస్ పర్సెంట్ ఏదో ఉంటది. ఆ పాయింట్ పర్సెంటేజ్ కి మీరు ఒక జియో విడుదల చేసి ప్రెస్ కి ఇచ్చేసి చేస్తా ఉంటే మధ్యలో మతాల పైన కూడా వచ్చింది. అంటే ముస్లిమ్స్ రంజాన్ చేసుకుంటారు కూడా వాళ్ళకి 4 గంటలకు ఇచ్చేస్తారు, కానీ మన హిందువులది కూడా ఈ విధంగా కూడా కొన్ని స్టేట్మెంట్స్ వచ్చినాయి మేడం. మధ్యలో పాయింట్ తీసుకొచ్చాను. నేనేం చెప్తున్నా అంటే కౌంటర్ ప్రొడక్టివ్ టు ద ముస్లిమ్స్ కి అక్కడ వచ్చింది ఏంటి ఉందండి? అక్కడ ఆయనకి వచ్చింది ఏముంది అసలు అక్కడ? కానీ ముస్లిం ఆ పాయింట్ పర్సెంటేజ్ కి వాళ్ళు అసలు ధిక్కరించాల్సింది. అసలు ధిక్కరించకుండా వాళ్ళు తీసుకుంటే కమ్యూనల్ గా స్టేట్మెంట్స్ ఏవైతే వచ్చాయో, మన బండి సంజయ్ గారు ఇంకెంతో మంది ఇచ్చారు, వాళ్ళ స్టేట్మెంట్స్ అంతా మొత్తం ముస్లిమ్స్ మీద వచ్చింది కదా, మొత్తం మా కాంగ్రెస్ పార్టీ మీద వచ్చింది కదా, మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చింది కదా. సో ఎవరు సజెస్ట్ చేస్తున్నారు ఇట్లాంటివి? దీంతో ఏ ముస్లిం కి వెల్ఫేర్ అయింది? ఏ ముస్లిం కి ఎంపవర్మెంట్ అయింది? మేము మా ఇఫ్తార్ అన్నప్పుడు ముస్లిమ్స్ కి ఇది కూడా ఉంది. ఎవరైతే పాలిచ్చే తల్లులు ఉంటారో, ప్రెగ్నెన్సీ ఉంటారో, ఎవరికైతే ఒంట్లో బాగలేదు డాక్టర్స్ వద్దంటారో, ఎవరైతే ట్రావెల్ మీద ఉంటారో, ఎవరైతే స్త్రీలది కొంచెం పీరియడ్స్ ఉంటాయో, అట్లాంటి వాటప్పుడు అసలు ఉపవాసం అంటూ ఉండనవసరం లేదు అని రాసుంది ఖురాన్ లో. సో ఇవి లేని వాళ్ళందరూ ఏబుల్ బాడీడ్ కాబట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళు ఇఫ్తార్ బస్సులో చేసుకుంటారు, ఆఫీస్ లో ఒక ఖజూర్ తింటారు, ఏమైనా చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ గురించి సెలవు ఏంటి? తర్వాత ఈ ఆర్భాటము, ఈ అహంకారం అండి. ఖురాన్ లో ఇది కూడా రాస్తుందండి, అహంకారము, ఈ చూపి రియాకారి అంటారన్నమాట. రియా అన్నాస్ అంటే వెన్ యూ స్పెండ్ టు షో ఫర్ ది పీపుల్, అది ఎగ్జాక్ట్లీ ఖురాన్ ఇదని. రియా అన్నాస్ అంటే నువ్వు చూపించుకోవడం కోసం, మనుషులకి చూపించడం కోసం నువ్వు ఏదైతే చేస్తున్నావో, నువ్వు ఇస్లాంను నమ్ముతున్నవాడు కానీ మేము భావించట్లేదు అని చెప్పి కూడా ఉందండి ఖురాన్ లో. సో ఇవన్నీ ఏంటండి, మతం పేరు యూజ్ చేసి ఇవన్నీ చేయడం, ఇట్స్ ఎ హ్యూజ్ ఓపెన్ కరప్షన్ అంటాను నేను. అండ్ ఎక్కడ అసలు అకౌంటబిలిటీ లేదు. నేడు ఒక ఆర్టీఏ నేను వేస్తే నెల తర్వాత వాళ్ళు డిపార్ట్మెంట్ నుంచి తిప్పించుకుంటున్నారు. కానీ అంటే వాళ్ళు ఎవరి దగ్గర లేదా? వాళ్ళు ఒక మైనారిటీస్ డిపార్ట్మెంట్ ఇది సేకరించి ఇవ్వలేదా? ఆర్టీఐ నుంచి రెస్పాన్స్ లేదు. తర్వాతనేమో ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ ఆర్టీఐ చట్టం ప్రకారం 5 days లో ట్రాన్స్ఫర్ అవ్వాలి. నెల తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నెల తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. నేనైతే ఏపీలకి వెళ్ళాను. ఏపీలకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఏంటి మరి? సో ఈ రకంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ రోడ్స్, ఆ భవనాలు అవి కాదు. ఫస్ట్ గవర్నమెంట్ లో ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఎవరికైతే ఇన్ని బడ్జెట్లు, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ అంటే వీళ్ళ రీఇంబర్స్మెంట్లు, వీళ్ళ జీతాలు ఇవే కదా. వీళ్ళకి ఇంత ఇస్తున్నప్పుడు వీళ్ళు కరప్షన్లో ఎంత గుంజుతున్నారు, డిలేలో ఎంత సతాయిస్తున్నారు, వీళ్ళు సరిగ్గా టైంలకి వస్తున్నారా లేదా? ఆ మధ్యన మన మినిస్టర్స్ కూడా, దామన్న గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు, ఆనరబుల్ దామన్న గారు వీళ్ళందరూ హాస్పిటల్స్ కి ఎక్కడ మొన్న వెళ్ళినప్పుడు కూడా సరిగ్గా లేదా? మన పొంగులేటి గారు మినిస్టర్ వెళ్ళినప్పుడు కూడా సరిగ్గా లేరు. సో మనం చేయాల్సింది ఏంటంటే దీని మీద కేంద్రీకరించాలి. దీని మీద దిస్ ఈస్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళది ఏదైతే ఆ ఫ్రేమ్ ఉందో, ఆ ఫ్రేమ్ ఈజ్ ఇన్ అటర్ కాస్ అంటాను, కొలాప్స్ అయి ఉంది అంటున్నాను నేనైతే. ఇప్పుడు ప్రభుత్వం దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి, తప్పకుండా అవసరం ఉంది. ఎందుకంటే లేకపోతే మనం బడ్జెట్ లో వాళ్ళకి కేటాయించి ఇస్తున్నామండి. ఒక్క నెల ఇది. ఇంకొకటి అండి ఇంపార్టెంట్, చాలా మంది ఏదైతే కాంట్రాక్ట్స్ మీద ఉంటారో చాలా మంది ఎంప్లాయీస్ కి జీతాలు లేవంట. మరి అవి కూడా ఇవ్వకుండా ఈ విందు, ఆర్భాటం, అహంకారం ఏంటండి? ఇంత పెద్ద కరప్షన్, అవినీతి కాదా ఇది? అన్ని ఆతోనే వస్తున్నాయి. అవినీతి, ఆర్భాటం, అహంకారం, అయ్యాషి, విందులు ఏమండి ఇది? సో ఇట్ హ్యాస్ టు బి క్యాన్సల్డ్. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు చాలా ఫిలసాఫికల్ మనిషి. ఆయనకి ఎవరైనా అరే ఇది రేవంత్ అన్న గారు ఇదే అండి సంగతి, ఇవన్నీ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండి ఆయన పెడితే ఆయన ఎస్ కరెక్టే కదా, ఇదేంటిది అసలు
ఇంక ఇప్పుడు చెప్తారు కూడా ప్రభుత్వం, మీరు ఏదైనా గైడ్స్ ఏమైనా తప్పులు గిప్పులు చేస్తే మేము కరెక్ట్ చేసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు. ఎస్, ఇది యూనిక్ అండి. రేవంత్ గారికి భట్టి గారికి ఇది చాలా చాలా యూనిక్. మొన్న కూడా చెప్పిండు రేవంత్ అన్న గారు. ఏమని చెప్తున్నారు వాళ్ళు, ఏమండి మేము ఎక్స్పర్ట్స్ కాదండి, ఎక్స్పర్ట్స్ మీరేమైనా ఉంటే మాకు చెప్పండి, ఆపోజిషన్ వాళ్ళు మీరేమైనా ఉంటే తప్పకుండా మాకు చెప్పండి, సలహాలు సూచనలు మాకు ఇవ్వండి, మేము తప్పులు ఉన్నవి మాకు తప్పులనే చూపించండి మాకు అని చెప్పి, అసలు ఇట్లా చెప్పిన మొత్తం ఇండియాలో ఈ ఏకైక ప్రభుత్వం ఇది. హాయిగా మనం ఎవడని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా మళ్ళీ నేను చెప్తుంది కాదు, పబ్లిక్ డొమైన్ లో ఉంది ఇదంతా. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే, ఇది రేవంత్ అన్న దగ్గర మీరు ప్రెస్ గా మీరు కూడా తీసుకెళ్ళండి. సరే ఇట్లా ఆవిడ అంటున్నారు, మరి ఆవిడని కాదు ప్రజలందరూ ఇట్లా అంటున్నారు, మీ గుమ్మం దాకా అన్ని చిట్టీలు వచ్చినాయి, మీ మీ చేతిలో ఉన్న ఫోన్ లోకి ఇన్ని వస్తున్నాయి, మరి ఏం సరే ఇది పైగా మెయిన్ పేదవాడు కూడా ట్యాక్స్ కడుతున్న సొమ్ము అండి అది. ఆ పేదవాడే మీకు విలాసానికి భుజించాలా? ఇప్పుడు మీరు పాపం అని అనుకోవట్లేదా, మీరు గుణాన్ని అనుకోవట్లేదా, మీరు ఇది సిన్ అని అనుకోవట్లేదా అని మీడియా ద్వారా మీరు కూడా ప్రశ్నించండి. రేవంత్ గారా ఇట్లా ఎవరైనా ఆయనకి చెప్తే తక్షణమే ఆయన క్యాన్సిల్ చేస్తారు, నాకు తెలుసు అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఆలోచిస్తే ఇది కూడా కంప్లీట్ గా కూడా సో వాజీబ్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే 70 కోట్లు ఏదైతుందో అది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు, పేదల ప్రజలు కడుతున్న ట్యాక్స్, ఆ పన్ను వల్ల తీసుకొని ఇఫ్తార్ విందు పెద్దలకు వెయిట్ పెట్టడం ఇది, వాళ్ళు ఒక్కొక్కరు తినడం ఇది, అప్పుడు అది ఖురాన్లో కూడా లేదు, సో మా ఇస్లాం మతంలో కూడా లేదు అని చెప్పేసి కూడా లుబ్నా గారు చెప్తున్న పరిస్థితి. చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా దీనిపైన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, INTV ఫ్రమ్ హైదరాబాద్.